మన ఆరాధ్య దైవం లాంటి వ్యక్తి మనకి ఇలా ఆంధ్ర రాష్ట్రంలో కానీ యావత్ భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కూడా ఉన్నటువంటి లెజెండరీ పర్సన్స్లో ఒకరైనటువంటి పవన్ కళ్యాణ్ గారు 53 సంవత్సరాలు పూర్తి చేసుకుని 54వ సంవత్సరం అడుగుపెట్టారు. ఆ సందర్భంగా మన స్వింగ్స్ అండ్ వింగ్స్ అసోసియేషన్ మొత్తం కూడా ఇక్కడ మన నరసింహరావు గారు కమాండర్ గారు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారంటే వారి యొక్క నీతి నిజాయితీ కారణమని నా యొక్క పర్సనల్ అభిప్రాయం. ఇవాళ కూటమి ప్రభుత్వం నిలబడాలన్నా భారతదేశంలో మోడీ ప్రభుత్వం మరొకసారి అధికారంలో రావడానికి కారణమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజున తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఇటు ఎవరు కూడా వెళ్ళి ఆయన పలకటానికి కూడా భయపడిన రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు నేను వస్తున్నానని భువనేశ్వర్ గారితో ఫోన్ చేసి అమ్మ నువ్వు ఏడవబాకు నీకు నేను ఉన్నానని చెప్పి ఆయన ఆ రోజున ప్రయాణం బయలుదేరితే హైదరాబాద్లో ఫ్లైట్ రద్దు చేశారు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ రద్దు చేయించారు, వాళ్ళు పలుకుబడికి ఉపయోగించి. ఆయన రోడ్డు మార్గంలో బయలుదేరితే జగ్గపేట దగ్గర మరి నందిగాం దగ్గర ఎన్ని అడ్డంకులు పెట్టి వారు టాప్ మీద కారులో కూర్చొని అవసరం నిరాశ చేస్తానని అంత పట్టుదలతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం పలికినటువంటి మన బాలకృష్ణ కానీ లోకేష్ కానీ వారి సత్యమణి భువనేశ్వర్ కానీ వారిని జైల్లో తీసుకెళ్ళినప్పుడు చంద్రబాబును చూసి పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్లో చెప్పారు, చెల్లించిపోయి నీకు నేనున్నాను, నీ గవర్నమెంట్ నేను నీ వెనకమాల నేను ఉంటాను, దయదారి పడవద్దని ధైర్యం చెప్పి ముందుకు వచ్చి ఆ రోజున ప్రెస్ మీట్లో మాట్లాడి మనందరం చూసాం. అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు మనం జరుపుకోవటం చాలా ఆనందదాయకం. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ బికమ్ ఏ సీఎం అవ్వాలని మనందరం కూడా తప్పిడలతోటి వారికి ఒకసారి స్వాగతం పలుకుతూ అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఇలానే మనకు దేవుడు ఆయుష్ ఇచ్చినంత వరకు వారిని విడవకుండా వారి వెనకమాల మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి మన అసోసియేషన్ తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.